హలో లవ్లీ లేడీస్, వెల్కమ్ టు సఖీ ట్రెండ్స్. మన ఛానల్ని ఫాలో అయితే మీరు ఆల్రెడీ ఇప్పటికే ఒక అండర్స్టాండింగ్ వచ్చుంటారు. నేను మంచి మంచి పేజెస్ సజెస్ట్ చేస్తాను అండ్ కామెంట్లో నేను ఆ పేజ్ లింక్ కూడా నేను ట్యాగ్ చేస్తున్నాను. ఇవాళ మన వీడియోలో ఒక పేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పేజ్లో మనం చాలా పేజెస్ చూస్తూ ఉంటాం. ఈ స్కిన్ కేర్ వాడండి, ఆ మాయిశ్చరైజర్ వాడండి, ఈ మేకప్ వాడండి అని. కానీ వాళ్ళెవరు సర్టిఫైడ్ డాక్టర్స్ కాదు. సో ఐ హ్యావ్ వన్ పేజ్ వేర్ షీ సజెస్టెడ్ సమ్ మాయిశ్చరైజర్స్, అన్నీ ఫార్మసీ రిలేటెడ్, ఏ బ్రాండెడ్ కాదు. ఎక్సెలా మాయిశ్చరైజర్, ఏక్ మాయిశ్చరైజర్, సెబామేడ్ మాయిశ్చరైజర్, ఇవన్నీ మన స్కిన్ టైప్ బట్టి సివిల్ సజెస్ట్ ఏ మాయిశ్చరైజర్ బాగుంటుందండి. అన్నీ కూడా అఫోర్డబుల్ కాస్ట్లో కూడా ఉంటాయి. ఇవన్నీ డాక్టర్ రికమెండెడ్ అండ్ ఫార్మసీలో దొరికేవే మాత్రమే. అంతేకాకుండా మనకి డిఫరెంట్ టిప్స్ కూడా షీ విల్ సజెస్ట్, లైక్ ఎలా క్లెన్జింగ్ చేసుకోవాలి, ఎలాంటి గట్ హెల్త్కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ డార్క్ ఎల్బోస్కి కానీ వాటికి కానీ జనరల్ ఇష్యూస్ ఏమైనా కానీ వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, డబల్ చిన్కి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, డబల్ చిన్ రిమూవల్ కోసం, యాక్నీ రిమూవల్ కోసం, ట్యాన్ రిమూవల్ కోసం ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి, క్లెన్జింగ్, డబుల్ క్లెన్జింగ్ అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్ అన్నీ షీ విల్ డిస్కస్ అండ్ షీ విల్ యూస్ దోస్ ప్రోడక్ట్స్ అండ్ షీ విల్ సజెస్ట్. మీరు వాళ్ళ పేస్ చూస్తే కనుక మనకి ఏమి ప్రాబ్లమ్కి ఏ డెఫిషియన్సీ ఉండి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ హౌ టు అవాయిడ్ ఇన్ ఫ్యూచర్ అనేది కూడా షీ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. మీకు ఇవన్నీ కూడా షీ ఈజ్ ఎ డాక్టర్, సో షీ డాక్టర్ రికమెండెడ్. అండ్ మీరు బయట బ్రాండెడ్స్ తీసుకుంటే చాలా కాస్ట్లు ఉంటాయి, 1500, 1600 అలా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసే ప్రొడక్ట్స్ అన్నీ ఫార్మసీలో దొరికాయి, అండర్ 500 రేంజ్లోనే ఉంటాయి. మీరు ఈవెన్ మెడికల్ షాప్లో కూడా కన్ఫామ్గా చెక్ చేసుకోవచ్చు బిఫోర్ బయింగ్ ఎ ప్రోడక్ట్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్, అండ్ దెన్ చూస్ ద ప్రోడక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ దో అన్నోన్ బ్రాండ్స్ అండ్ ఆల్. ఫార్మసీలో దొరికేవి అయితే కొంచెం ట్రస్టెడ్గా ఉంటాయి కదా, అండ్ అఫోర్డబుల్గా కూడా ఉంటాయి. సో నేను ఆమె సజెస్ట్ చేసిన ఎక్సెలా మాయిశ్చరైజర్ వాడాను. నాది ఆయిలీ స్కిన్, సో నాకు అది చాలా బాగా పనిచేసింది. ఇంతకుముందు నాకు మాయిశ్చరైజర్ రాసాక కొంచెం ఆయిలీగా ఉండి పింపుల్స్ ఎక్కువ వచ్చేవి. సో అది మానేసి నేను ఆమె సజెస్ట్ చేసిన ఎక్సెలా మాయిశ్చరైజర్ వాడాను, చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా నేను ఏమి చెప్పినట్టు కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అవి మార్చుకున్నాను. మనకి దొరికే ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ లైక్ పొమోగ్రనేట్ కానీ, స్పినాచ్ కానీ మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా ఉపయోగపడుతుంది. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీ స్పెసిఫిక్ టాపిక్ మీరు ఆమెకి పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియోస్ మీరు ఫాలో అయితే మీకు రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే మీరు సొల్యూషన్ దొరుకుతుంది. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ. ఈ పేజ్ ఫాలో అవ్వాలనుకుంటే కనుక హలో శ్రీ అని ఉంటుంది పేజ్ నేమ్. నేను ఆ పేజ్ కింద ట్యాగ్ చేస్తాను. మీరు మీకు కనుక ఏదైనా హెయిర్ ప్రాబ్లమ్ ఆర్ స్కిన్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్, మీరు ఆమెకి పేజ్ ఫాలో అయితే మీకు డౌట్లు అనేవి క్లియర్ అవుతాయి. ఆమె ట్రై చేయకుండా ఏ ప్రోడక్ట్ని సజెస్ట్ చేయదు, ట్రై చేశాకే సజెస్ట్ చేస్తుంది. అండ్ షీ ఈజ్ ప్యూర్ వెజిటేరియన్, సో వెజిటేరియన్ ఆప్షన్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు నాన్ వెజ్ అయితే కనుక థింక్ వెల్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ సప్లిమెంట్స్ యూ కెన్ డైరెక్ట్లీ టేక్ దోస్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్. సో ప్రతిదానికి ప్రూఫ్ కూడా ఏం తాగాలి చూడండి, టర్మరిక్ వాటర్, ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకు చెప్పినవే, బట్ మనం ఫాలో అవ్వం. సో ఇలాంటి కొన్ని మెథడ్స్, పొద్దున్నే టర్మరిక్ వాటర్ ఆర్ జీరా వాటర్ తాగడం, ఇవన్నీ ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్నారు. సో ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ మంచి మంచి ప్రొడక్ట్స్ ఏమి రికమెండ్ చేస్తూ ఉంటుంది. అన్ని పేజ్లు ఫాలో అయ్యి మన స్కిన్ పోగొట్టుకోవడం కన్నా ఏదో ఒకటి కన్సిస్టెన్సీగా ఉండాలి. ఎందుకంటే ఏది 1 or 2 డేస్లో రిజల్ట్ రాదు. ఏదైనా మనకి ఎఫెక్ట్ అవ్వడానికి మినిమం 30 days టైం పడుతుంది. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. మీరు ఏదైనా ప్రొడక్ట్ వాడి అది వర్క్ అవుతుందా మన స్కిన్ మీద లేదా అని చెక్ చేయాలంటే
మినిమమ్ 30 డేస్ పడుతుంది. మీకు ఏదైనా సెన్సిటివ్ స్కిన్ అయితే ముందు చేతి మీద కానీ, హ్యాండ్ మీద కానీ కొంచెం ఎక్కడైనా అప్లై చేసుకొని మీకేమైనా ర్యాష్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకున్నాక ఆ ప్రొడక్ట్ వాడండి. డోంట్ బ్లైండ్లీ ఫాలో వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ దే రికమెండ్. ఓకే. అండ్ షీ ఆల్సో సమ్‌టైమ్స్ యూజ్ చేసి తనకి పడకపోతే కనుక షీ విల్ టెల్ అనమాట. ఈ ప్రొడక్ట్ నాకు పడలేదు, చెక్ చేసుకోండి అని. అండ్ మనకి ఫౌండేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, యాక్ని జనరల్‌గా మనం పెళ్ళిళ్ళకి వాటికి ఎక్కువగా మనం మేకప్ వేసుకుంటూ ఉంటాం. ఆ యాక్నీలో కూడా నాన్ యాక్నీ సేఫ్ ఫౌండేషన్ అయి కూడా షీ విల్ సజెస్ట్ అనమాట. మనం జనరల్‌గా మనకు దొరికిన ఫౌండేషన్ మనం వాడేస్తూ ఉంటాం. దీంట్లో కూడా యాక్నీ సేఫ్ అవి కూడా ఉంటాయి. అండ్ ఏ ప్రొడక్ట్ రాసినా కానీ ఈవినింగ్ మనం ఇంటికొచ్చాక ఫేస్ వాష్ చేసుకుని కొంచెం మాయిశ్చరైజర్ రాసుకుని పడుకోవాలి. ఆ మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ అలానే ఉంచి పడుకుంటే మనకి కంపల్సరీ యాక్నీ వస్తుంది. సో టు అవాయిడ్ దట్ ప్రతి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ లెర్న్డ్. ఈవినింగ్ కూడా ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అండ్ ఇన్‌కేస్ మీరు సమ్మర్‌లో కనుక బయటకు వెళ్తుంటే కనుక సన్ స్క్రీన్ ఈజ్ ఎ మస్ట్ అనమాట. మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. బట్ మనం సన్ స్క్రీన్ కూడా రాసుకుంటూ ఉండాలి. ఇన్‌కేస్ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటే కనుక షీ ఈజ్ సజెస్టింగ్ సమ్ ప్రొడక్ట్. ఇది న్యాచురల్‌గా అందరికీ ఉంటుంది. బట్ ఇది లేజర్‌తో చేయడం వల్లో, ఏదో కిట్‌తో చేయడం వల్ల మనకి వస్తుందనుకుంటాం. అలా కాదు. సో జెనెటిక్స్ వల్లే వస్తుంది. సో ఇది అమెజాన్‌లో తీసుకుందనమాట ఆమె. సో అప్‌వర్డ్ డైరెక్షన్‌లో హెయిర్ రిమూవ్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది కొంచెం తగ్గుతుంది. తర్వాత దాన్ని మనం ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. దాన్ని స్క్రబ్ అది పెట్టొద్దు అని చెప్పింది. ఇలాంటి టిప్స్ చాలా సజెస్ట్ చేసింది. ఇది వన్ ఆఫ్ దోస్ టిప్. మనకి హెయిర్ ఫాల్ ఎలా, మనం జనరల్‌గా హెయిర్ ఫాల్‌కి కూడా హెయిర్ వాష్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. ముందు డీటాంగిల్ చేసుకోవాలి. తర్వాత మనం వాష్ చేసిన తర్వాత హెయిర్ కండిషనర్ అప్లై చేసుకోవాలి. తర్వాత కండిషనర్ ఉంచిన తర్వాత 5 to 10 మినిట్స్ ఉంచినప్పుడు అది మనకి చిక్కులు తీసుకోవడం ఈజీగా అయిపోతుంది. తర్వాత షాంపూ పెట్టి క్లీన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అగైన్ మనం కండిషనర్ అప్లై చేయాలి. సో దట్ మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందని చెప్తుందనమాట. ఇలాంటి టిప్స్ కావాలనుకుంటే మీరు ఆ పేజ్